పెందుర్తి రైతు బజార్లో వినియోగదారులకు గుడ్ న్యూస్. సన్న బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం కౌంటర్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. రైస్ కార్డు కలిగిన ఆధార్ కార్డుదారులకు 10 కిలోల వరకు బియ్యం రాయితీ ధరలకు అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో 62 రూపాయలు కాగా ఉన్న బియ్యం 52 రూపాయలకే, అలాగే 60 రూపాయలుగా ఉన్న మరో రకం బియ్యం 50 రూపాయలకే ఈ ప్రత్యేక కౌంటర్లో అందుబాటులో ఉంటుంది. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈ కౌంటర్ కొంత ఊరటనివ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను కానీ మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందాలి. పౌర సరఫరా శాఖ నుంచి వినూత్నమైన మన మార్పులు చూస్తా ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి. గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఆ శాఖ తీసుకుంటున్నప్పటి నుంచి కూడా రైతులకి గిట్టుబాటు ధర, టైమ్లీ పేమెంట్ తో పాటు అన్ని రకాలుగా కూడా ఫార్మర్స్ ని ఆదుకోవడంతో పాటు అనునిత్యం కూడా పేదవారు ఏదైతే బియ్యం కొనుక్కునే మార్కెట్లో ఎక్కువ రేటు వెచ్చించి కొంటా ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకోవాలని ఒక పక్కన మంత్లీ మేము ఇచ్చే రైస్ కాకుండా పేదవారికి మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్ కూడా కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతో 68-70 రూపాయలు ఉన్న రైస్ ని 52 రూపాయలకే అందించే ఒక కొత్త ప్రక్రియను కూడా తీసుకురావటం, పేద ప్రజల్ని ఆదుకోవాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గాని చేస్తున్న ఈ కార్యక్రమానికి మా అధికారులు సిన్సియర్ గా చిత్తశుద్ధి ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాం. పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం ప్రారంభమైంది. పెందుర్తి ఎమ్మెల్యే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ పంచకర్ల రమేష్ బాబు జెండా ఊపి ఈ వాహనాన్ని ప్రారంభించారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్పి మరొక ఉదాహరణగా నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కి కూడా ఒక అంబులెన్స్ ఇవ్వటం, ఎవరైతే డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఇంటికి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం దగ్గరుండి ఇంటికి డ్రాప్ చేసి వాళ్ళని దించి క్షేమంగా తల్లి బిడ్డని వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కలగజేసే కార్యక్రమం నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. నిన్న కలెక్టర్ ఆఫీస్ లో ప్రారంభించుకున్న తర్వాత ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కి కూడా వెహికల్ పంపించేశారు. ఈ రోజు పెందుర్తి మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా డాక్టర్ల సమక్షంలో మేము దీన్ని మళ్ళీ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఒక ఇంటికి పెద్ద దిక్కులా అన్ని కార్యక్రమాల్లో మీ మెరుగైన నాణ్యమైన జీవితాలు మీకు ఇవ్వటం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంది. దానిలో భాగంగా ఇది కూడా ఇంప్లిమెంట్ అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసులు పెరగటం కానీ, డెలివరీలు పెరగటం కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెరగటం కానీ, ఈ ప్రభుత్వ ప్రయారిటీలు డే 1 మేము చెప్పాం. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం మా ప్రయారిటీస్ అని. దానిలో భాగంగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్య పట్ల, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధతో పనిచేస్తారో, ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు క్లోజ్ మానిటరింగ్ లో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.